హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. నేను వీడియో చేయాలనుకుంటుంది నిన్న రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ కోసం. సో యాక్చువల్లీ నాకు ఇలాంటి విషయాలు మాట్లాడాలనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నేను కూడా ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కాబట్టి పెద్దగా నాకు దీని మీద డిస్కస్ చేయాలని, పెద్దగా దీనికోసం నేను వాదించిన విషయం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇది నేను చిన్నప్పటి నుంచి ఈ కథలు నేను చాలా విన్నాను ఇంట్లో. సో యాక్చువల్లీ నేను ఈ ఇన్సిడెంట్ విన్నాక నేను చేయాలనుకోవట్లేదు. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇన్సిడెంట్ చాలా విన్నాను. చాలా దగ్గర నుంచి చూడకపోయినా మ్యాక్స్ నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు ఈ కథలు చెప్పినారు కాబట్టి నాకు పెద్ద ఇంట్రెస్టింగ్, పెద్ద ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు. అండ్ పెద్ద బాధ కూడా నాకు అనిపించింది, ఎందుకంటే ఇలా నేను చాలా విన్నాను. సో నేను ఈ వీడియో చేయడానికి ఏకైక కారణం ఏమంటే, నేను యాక్చువల్గా పాకిస్తాన్ న్యూస్ ఛానల్లో ఒకటి చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, ఇది అసలు ఒక అటాకే కాదు, ఇది యాక్చువల్ ఒక సిఎన్జి బాంబ్ బ్లాస్ట్, ఒక గ్యాస్ సిస్టమ్, గ్యాస్ పేలుళ్ళకి జరిగిన సందర్భం తప్ప ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ కాదు అన్నారు. సో అది చూసినాక నాకు లిటరల్లీ బాధేసి వీడియో నిజంగా చేస్తున్నా. సో అంతవరకు నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ లేదు, అంత క్యూరియాసిటీ లేదు, అంత ఏం లేదు నాకు. బట్ వాళ్ళు పాస్ చేసిన స్టేట్మెంట్ విన్నాక అవి వాళ్ళు అసలు ఇది ఒక బాంబ్ బ్లాస్టే కాదు, అసలు దీని టెర్రరిస్ట్ అటాక్ లేదు అని అన్నప్పుడు నిజంగా బ్లడ్ బాయిల్ అయింది. సో ఈ విషయం గురించి మాట్లాడాలని, ఇప్పుడు ఈ వీడియో చేయాలని ఖచ్చితంగా దానికి ఓన్లీ పాయింట్ ఏదైనా ఉందంటే అది వాళ్ళు చేసే న్యూస్ ఛానల్లోనే వాళ్ళు నిజంగా రెండు పాయింట్లు చాలా నీచంగా మాట్లాడుకుని ఇండియా కోసం. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ అటాక్, అది టెర్రరిస్ట్ అటాక్ కాదు, అది ఒక గ్యాస్ అటాక్ అన్నట్టు చూపిస్తున్నారు. అండ్ దాంతోపాటు కూడా అసలు దీనికి పాకిస్తాన్కి ఏం సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. ఈ రెండు విషయాలు అసలు నిజంగా వాళ్ళకైనా సిగ్గు ఉండాలా నిజంగా మాట్లాడుకోవడానికి. ఇంకా ఆపరేషన్ సింధూర్ జరిగి కూడా పెద్ద ఎక్కువ నెలలు కూడా జరగలేదు. బట్ స్టిల్ వాళ్ళు ఇదే మాటలు మళ్ళీ ఇట్లా మాట్లాడి నాకు నిజంగా కోపం వచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ కోసం ఫస్ట్ ఒకటి మాట్లాడుకుందాం. సో ఇన్సిడెంట్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇది యాక్చువల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది? చాందనీ చౌక్ దగ్గర జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా జరిగింది అనే విషయం కోసం మాట్లాడుకుందాం. సో ఈ కార్ I-20లో ఒక మనిషితో పాటు ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఫస్ట్ ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అనే విషయం కోసం మనం మాట్లాడుకుందాం. సో ఈ కార్ అనేది ఫస్ట్ కొనుక్కున్నది మహమ్మద్ సలాం అన్న వ్యక్తి ఫస్ట్ ఈ కార్ కొనుక్కోడు. ఈ కార్ ఎక్కడ కొనుక్కున్నాడు? గుర్గావ్ అనే కంట్రీలో ఫస్ట్ ఈ కార్ కొనుక్కుంది. సో ఈ కార్ కొనుక్కున్న ఆయన ఈ కార్ అక్కడ నుంచి తారీఖ్ అనే ఒక జమ్మూ కాశ్మీర్లో ఆయన యాక్చువల్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో అక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన కారు మళ్ళీ యాక్చువల్లీ తారీఖ్ అన్న ఆయన పుల్వామా అటాక్లో సంబంధించిన మనిషి. మీకు గుర్తుందో లేదో తెలియదు, బట్ తారీఖ్ అన్న వ్యక్తి మాత్రం పుల్వామా అటాక్లో చాలా పెద్ద హెడ్, చాలా పెద్ద తలకాయ కూడా. సో అక్కడ తీసుకున్న కారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఢిల్లీలో ఉమర్ అనే వ్యక్తి కారు తీస్తాడు. సో అంటే ఇన్ని పాయింట్లు మీరు చూసుకున్నాక మీకే లాజిక్ అర్థం అవ్వాలి. గుర్గాన్లో కొన్న కారు గుర్గాన్ నుంచి పోయి జమ్మూ అండ్ కాశ్మీర్లో కారు వెళ్ళడం ఏంటి, మళ్ళీ కాశ్మీర్లో ఉన్న కారు మళ్ళీ ఢిల్లీకి రావడం ఏంటి? సో ఇవన్నీ ఎవరు సపోర్ట్ లేకుండా చేసేదాని విషయం అయితే నాకైతే అనిపించడం లేదు. సో అక్కడ నుంచి వచ్చిన కారు ఫస్ట్ 8:30కి ఒక మసీద్ ఉంటుంది. యాక్చువల్ సైనాపూర్ అని ఒక మసీద్ ఉంటుంది. సో ఆ మసీదులో మార్నింగ్ 8:30కి యాక్చువల్గా కార్ స్టార్ట్ అయ్యింది. 9:20కి ఏమో కార్ ఆడ ఉంటుంది. సో 9:30 నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:20 వరకు ఆ కార్ ఎక్కడ ఉందో కూడా ఎవరు తెలియదు. సో 3:20 తర్వాత మళ్ళీ ఆ పార్కింగ్ లాట్ నుంచి అదే మసీద్ పక్క నుంచి చాందనీ చౌక్కి వస్తుంది. చాందనీ చౌక్ అది యాక్చువల్లీ చాందనీ చౌక్ ఎట్లా అంటే పెద్ద ట్రాఫిక్. యాక్చువల్లీ మీరు ఎవరైనా ఢిల్లీలో ఉంటే తెలుస్తుంది, అది హెవీ ట్రాఫిక్ రీజన్. ఎట్లా మనం బెంగళూరు సిల్క్ బోర్డ్ ఎట్నో సేమ్ హైదరాబాద్లో ఎట్లా ఎక్కువ ట్రాఫిక్ యాడ్ ఉంటుందో, సో ఎట్లా ఢిల్లీలో ఆ ఏరియాలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో అక్కడ ఆయన కార్తో పాటు ఆ మనిషి ఉండి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అది యాక్చువల్ జరిగిన సిచ్యువేషన్. బట్ నాకు కారు ఒక ఆయన కొని ఆ కారు తీసుకుపోయి ఇంకొక ఆయనకి ఇచ్చి, ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇంకోటి కారు ఇచ్చి, ఆ కారులో తీసుకొచ్చిన ఆ కారు ఏమో యాక్చువల్లీ ఏమైందంటే, ఇది జరగకముందు ఏం జరిగిందంటే ఆల్రెడీ హర్యానా పోలీసులు జేకే పోలీసు ఆల్రెడీ సర్చింగ్లో ఉన్నారు. సో ఈ సెర్చ్ చేస్తున్నప్పుడు ఏం జరిగింది యాక్చువల్ అన్నప్పుడు, సో ఒక ఆయన ఫరీదాబాద్ నుంచి యాక్చువల్గా ఢిల్లీ రావాలి. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళు చెకింగ్లు ఇవన్నీ జరగడం వల్ల ఆయన యాక్చువల్గా రాలేకపోయినాడు. ఆయన రాలేకపోవడం వల్ల ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఈ పని చేయాల్సిన వ్యక్తి ఇంకొకడు. బట్ ఈయనకి ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఈయన ఏం చేశాడంటే యాక్చువల్లీ ఈయన బ్లాస్ట్ చేయాల్సి వచ్చింది. బట్ యాక్చువల్ బ్లాస్ట్ అవ్వాల్సిన కారణం అయితే వ్యక్తి ఈయన కాదు, ఇంకొక ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరో అనే విషయం కోసం మనం మాట్లాడుకుందాం. సార్ డాక్టర్ ముజామిల్ షకీల్ అనే ఆయన యాక్చువల్లీ. సో వీళ్ళందరూ డాక్టర్స్ యాక్చువల్లీ. అదిల్ అహ్మద్ రైజర్ అని ఒక ఆయన, అహ్మద్ మయూద్ సయ్యద్ అయిన వీళ్ళందరూ ముగ్గురు డాక్టర్లు. సో దీనిలో ఏమైందంటే అహ్మద్ మయూద్ సయ్యద్ అయినట్టు ఆయన హైదరాబాద్ ఆయన. ఈ హైదరాబాద్ ఆయన యాక్చువల్లీ ఏం చేసినాడు తెలుసా? ఈ హైదరాబాద్ అని ఆయన యాక్చువల్లీ రాజేంద్ర నగర్ అనే ఏరియాలో పట్టుబడినాడు. సో యాక్చువల్లీ కార్ నెంబర్ ఏమైనా వచ్చా HR2 CE7674 అనే కార్ నెంబర్. ఈ కార్ ఎడ ట్రావెల్ అయిందో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఈ కార్ ఫస్ట్ గుర్గాన్లో కొన్నారు. గుర్గాన్లో కొని గుర్గాన్ నుంచి జేకేకి వచ్చింది. జేకే నుంచి మళ్ళీ ఢిల్లీకి వచ్చింది. సో ఈ కార్ ఢిల్లీ వచ్చినాక ఏమైనా జరిగిందంటే, ఢిల్లీకి వచ్చి మళ్ళీ ఢిల్లీ నుంచి జమ్మూ నుంచి ఢిల్లీకి వచ్చి అసలు ఒక కారు I-20 కార్ అసలు ఇన్ని స్టేట్లు ఇన్నిసార్లు ఎట్లా తిరుగుతుంది? అండ్ అదే కారులో నీకు అన్ని గ్రామాలుగా
అసలు అమ్మోనియా నైట్రేట్ ఎట్లా దొరికింది? 3000 కేజీలు అమ్మోనియా నైట్రేట్ ఓన్లీ అక్కడే దొరికింది అన్నప్పుడు, ఇంకా అవి మిగతా స్టేట్‌లోకి ఎళ్ళలేదా? లేదా మిగతా స్టేట్‌లో కూడా ఎళ్ళిందా నాకు అర్థం కాలేదు. ఒక ప్లేస్‌లో ఇన్ని కేజీస్ ఆఫ్ దొరికింది అంటే వాళ్ళేమి ఇన్ని కేజీస్‌తో పాటే రారు కదా! ఆల్రెడీ వారు ప్రీ ప్లాన్డ్‌గా స్లీపర్ సెల్స్ అందరికి ఆ మిగతా మెటీరియల్ ఫార్వర్డ్ అయిపోయి యాక్చువల్‌గా ఇదే లాస్ట్ మెటీరియల్ దొరికిందని నా గట్ ఫీలింగ్. ఇప్పుడు 3000 కేజీలో దొరికింది అనుకుందాం. ఇప్పుడు అదే ఫరీదాబాద్‌లో అదే యూనివర్సిటీలో 3000 కేజీలు దొరికింది అనుకోండి. ఆయన ఓన్లీ 3000 కేజీలతోనే ప్రీ ప్లాన్ చేసుకున్నారు కదా! వాళ్ళు 10,000 కేజీలో తీసుకోవచ్చండి. 10,000 కేజీలని మిగతా అన్ని స్టేట్‌లు కూడా ఫార్వర్డ్ చేశారని నా ఫీలింగ్. అండ్ నేను బయట ఏడ విన్నాను బికాస్ ఆఫ్ బీహార్ ఎలక్షన్స్ వాళ్ళు ఇది చేసినాను. బీహార్ ఎలక్షన్‌లకి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. బీహార్ ఎలక్షన్స్ అనేది అసలు దీనికి బీహార్ ఎలక్షన్ మనం పెట్టి చూస్తున్నామంటే మనకైనా సిగ్గుండాలి నిజంగా. సో ఇది అసలు ఏ ఎలక్షన్ కూడా సంబంధించింది కాదు. అండ్ దీనిలో సరైన డాక్టర్ నాకు ఆమె కూడా దొరికింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లే. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర ఆరిజిన్‌లో జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాక్స్ మా ఇండియన్ కంట్రీస్ వాళ్ళే. బట్ వీళ్ళందరూ డాక్టర్స్ చేసి ఇక్కడే డాక్టర్లు చదువుకొని మళ్ళీ ఇదే ఇండియాకి ఎందుకు దెబ్బ కూడా నాకు అర్థం కాలేదు. మనకి డాక్టర్స్ అనే దానికి మనకంటూ ఒక ప్రెస్టేజ్, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఇలాంటివి జరిగినాక ఏమైతే అంటే డాక్టర్ అనే దాని మీద రెస్పెక్ట్ కూడా పోతుంది. ఇంకా డాక్టర్ ఆ ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పోతుంది. ఇప్పుడు డాక్టర్ అనే ట్రైన్ మనం పోయి చెప్పుకోవడానికి ముందు కనీసం వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఇందాక డాక్టర్ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. అండ్ నాకు తెలిసిన బెస్ట్ ఏంటంటే వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ అనుకుంటా అది ఎన్ఐఓ వాళ్ళు ఉన్నారు. సో ఎన్ఐఓ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటపడుతున్నారు. యాక్చువల్లీ ఇంకా ఏ విషయం కూడా క్లారిటీ లేదు. ఎవరెవరు ఏం చేసిన విషయం మీద ఏది స్వచ్ఛంగా 100% క్లారిటీ లేదు. బట్ వీళ్ళు ముగ్గురు అయితే పట్టుకున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి అది ఆ అమోనియం నైట్రేట్ ఇన్ కేజీ అనేది దొరికింది, పట్టుబడింది. బట్ ఇది యాక్చువల్ హైదరాబాద్ ఆయన దీనిలో ఉన్నప్పుడు అది హైదరాబాద్ స్టేట్లో నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న విషయం నాకు అర్థం కావడం లేదు. హైదరాబాద్లో ఖచ్చితంగా ప్లాన్ చేసి ఉంటుందని నా ఫీలింగ్. బట్ ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ దీనికోసం చర్యలు తీసుకున్నారు, దీనికోసం కట్టుదిట్టం ప్లాన్లు వేసుకున్నారు. అండ్ అన్ని దగ్గరలో కూడా చెకింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా పోలీస్ భద్రత కూడా పెరిగింది. అండ్ ప్రతి కాన్స్టిట్యూషన్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది నాకు భయంతో పాటు అది ప్రజలకు కూడా భయంగా ఉంది. నెక్స్ట్ అన్ని వెహికల్స్ కూడా 100% చెక్ చేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇవేవి ఇంకా మన ఈ అమోనియం నైట్రేట్ అనేది ఇక్కడ నుంచి వేరే స్టేట్లకు వెళ్ళలేదా, లేకుంటే వేరే స్లీపర్ సెల్స్ ఇంకున్నారా, ఇంకా స్లీపర్ సెల్స్ ఏదైనా దొరికిపోయినారా, ఇంకా ఉన్నారా, పట్టుబడినారా లేని విషయం ఏది క్లారిటీ లేదు. బట్ ఏ విషయాన్ని అయితే మనం ఇప్పటికీ ఏది జడ్జ్ చేయలేం. సో ఇప్పుడు వచ్చిన విషయం అంటే ఈ వెహికల్ అనేది ఏ స్టేట్లో ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి దగ్గర నుంచి వచ్చిందనే విషయం మాత్రం ముందు క్లారిటీ వచ్చింది. బట్ దీనిలో అయితే ఖచ్చితంగా అయితే పాకిస్తాన్ అస్తమవుతుంది. బట్ వాళ్ళ కంట్రీలో చూపించే న్యూస్లో కానీ వాళ్ళు తిరిగి వచ్చేది టెర్రరిస్ట్ అటాక్ కాదు, అసలు మాకు సంబంధం లేని మాట్లాడతాను చూడు. ఇది నిజంగా నాకు 1% కూడా నచ్చలేదు. వాళ్ళే చేసి ఇప్పుడు వాళ్ళే అనే మాట మాట్లాడడం మాత్రం లిటరల్లీ 100% అసలు నాకు నిజంగా ఆ న్యూస్ ఛానల్ చూసినాక నాకు అప్పటికప్పుడే వీడియో చేయాలనిపించే. బట్ కొన్ని సర్కమ్స్టెన్సెస్ చేయలేకపోయినా. బట్ నిజంగా వాళ్ళు మాట్లాడే మాటలు చాలా తప్పు. దాన్ని వాళ్ళ హస్తం ఖచ్చితంగా 100% ఉంది. అండ్ మోడీ కూడా ఈరోజు చెప్పినారు ఇది ఖచ్చితంగా కాన్స్పిరసీ దీనిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందని విషయం మోడీ కూడా ఇప్పుడు భూటాన్లో ఒక మీటింగ్ జరుగుంటే అదే మీటింగ్లో మోడీ కూడా ఇదే చెప్పారు. అమిత్ షా కూడా నేను ఆల్రెడీ డిక్లేర్ చేశారు నెక్స్ట్ ఏమని. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే దీనిలో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా దీనికంటూ ఒక సొల్యూషన్ ఎత్తుక్కోవాలని నేనైతే అనుకుంటున్నా. సో మీకేమనిపిస్తుంది, మీరేమనుకున్నారు దీనికోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దీనికోసం ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.